చింతపండును మనము ఎక్కువ కేజీలు తెచ్చుకున్నప్పుడు స్టోర్ చేసుకున్నామనుకోండి, కలర్ అనేది పూర్తిగా మారిపోతుంది. అంతే కదండి, పురుగు పట్టే అవకాశం కూడా ఉంటుంది. ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది కదండి, కొత్త చింతపండు అనేది వస్తూ ఉంటుంది. మనము ఎన్ని కేజీలు కొన్నా కూడా కలర్ అనేది మారకుండా, పురుగు పట్టకుండా ఉండాలంటే ఈ చిన్న టిప్ని ఫాలో అవ్వండి. ముందుగా చింతపండు అనేది ఇలా గట్టిగా కాకుండా పొడి పొడిగా ఉండే విధంగా చూసుకున్నాక దాంట్లో ఉండే నారలు కానీ గింజలన్నిటినీ కూడా తీసేయాలి. లేదంటే త్వరగా పురుగు పట్టే అవకాశం ఉంటుందండి. ఇలా విడివిడిగా అయిన తర్వాత మనము ఒక బాక్స్లో కానీ కవర్లో వేసుకొని స్టోర్ చేసుకునేటప్పుడు ఇలా ఎంత తీసుకున్నా పర్వాలేదండి. చింతపండు అనేది కలర్ మారకుండా, పురుగు పట్టకుండా ఉండాలంటే కల్లుప్పు ఉంటుంది కదండి, కొద్దిగా కల్లుప్పును తీసుకొని ఈ చింతపండులో వేసి పూర్తిగా కలిసేటట్టు కలిపిన తర్వాత మనము ఇలా స్టోర్ చేసుకున్నాం అనుకోండి, చింతపండు అనేది కేజీలు తెచ్చుకున్నా కానీ, హాఫ్ కేజీ తెచ్చుకున్నా కానీ సంవత్సరం పాటు కలర్ మారకుండా, పురుగు పట్టకుండా స్టోర్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు కల్లుప్పును వాడకుండా డైరెక్ట్గా చింతపండును కొన్న తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా కలర్ అనేది చేంజ్ కాకుండా ఉంటుంది. ఒకవేళ ఫ్రిడ్జ్ లేని వాళ్ళు బయట పెట్టుకోవాలంటే ఈ టిప్ అనేది యూజ్ అవుతుంది. గ్యాస్ స్టవ్ని వాటర్తో కానీ మనము లిక్విడ్తో క్లీన్ చేసుకున్నప్పుడు ఒక్కొక్కసారి వాటి హోల్స్ అనేవి క్లోజ్ అయిపోయి మంట అనేది సరిగా రాదండి, గ్యాస్ అనేది వేస్ట్ అయిపోతుంది కదా. ఈ హోల్స్ అనేవి క్లోజ్ అయిపోయినప్పుడు ఇలా నిడిల్తో కానీ లేదా ఇంజెక్షన్తో మనము హోల్స్ని ఇలా కొద్దిగా అందులో పెట్టేసి తిప్పేసామనుకోండి, ఆ హోల్స్ అనేవి క్లియర్ అయిపోతాయి. అప్పుడు గ్యాస్ అనేది వేస్ట్ కాకుండా మనకి సిలిండర్ అనేది 2 months వరకు కూడా యూజ్ చేసుకోవచ్చు. ప్రతిరోజు టీ తాగేవారు ఏదైనా టీ పొడిని వాడేటప్పుడు ఒక్కసారి చెక్ చేసుకున్నాం అనుకోండి, దాంట్లో కలర్ కలిపారా లేదా అనేది ఈజీగా తెలిసిపోతుంది. కొంతమంది టీ పొడిని విడివిడిగా తీసుకుంటారు కదా, అలాంటి వారికైతే ఈ టిప్ యూజ్ అవుతుంది. చేతిలో కొద్దిగా టీ పొడిని వేసి వాటర్ని కూడా యాడ్ చేసి చేత్తో 1 నిమిషం పాటు బాగా నలిపేసేయాలి. మన చేతికి కలర్ అంటడం కానీ లేదా టీ పొడి అనేది రంగు మారినప్పుడు అది ఒరిజినల్ కాదని తెలుసుకోవాలి. రంగు మారినట్టు కనిపిస్తే మాత్రం దాంట్లో ఖచ్చితంగా కెమికల్స్ కలిపారని తెలుసుకోండి. చూసారు కదండి, ఇలా టీ పొడి వాడేవారు ఒక్కసారి ఈ టిప్ని ఫాలో అవ్వండి. ఇక్కడ చేతికి కలర్ అనేది లేదు కాబట్టి ఇది ఒరిజినల్ టీ పొడి అని తెలుసుకున్నాం. ఒక చిన్న ఫాయిల్ పేపర్ని తీసుకొని దీన్ని ఇలా రౌండ్గా బాల్స్ లాగా చేసిన తర్వాత మన ఇంట్లో ఉండే కొబ్బరి తురిమేది ఉంటుంది కదండి, ఆ ప్లేట్ని తీసుకున్నాక ఈ ఫాయిల్ పేపర్తో దీన్ని బాగా రఫ్ చేయాలి. మామూలుగా మనము చాకుని కానీ చిన్న చిన్న పీలర్స్ని, సీజర్ని సానపడతాం కానీ ఇలాంటి పీలర్ని సానపట్టలేం కదండి. కొబ్బరి తురిమేది షార్ప్నెస్లో లేనప్పుడు ఈ టిప్ అనేది యూజ్ అవుతుంది. సమ్మర్లో మనము ఎక్కువ కేజీలు ఎండుమిర్చిని తీసుకొచ్చి దాబా పైన ఎండబెట్టి కారాన్ని పట్టించుకుంటాం కదండి. దాంట్లో కొన్ని ఇలా మిరపకాయలను తీసుకొని పప్పులోకి కానీ చట్నీలోకి వాడటానికి కొన్ని తీసుకుంటాం. ఒక్కొక్కసారి వీటిని కవర్లో అలాగే పెట్టేసామనుకోండి, బూజు కానీ నల్లగా మారిపోతూ ఉంటాయి. స్టవ్ పైన ఒక కడాయిని పెట్టేసుకొని ఈ ఎండుమిర్చిని అందులో వేసి కొద్దిసేపు మాత్రమే వేడి చేయాలి. లో ఫ్లేమ్లో పెట్టి అవి వేడిగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం అనుకోండి, ఎండుమిర్చిని మనం కవర్లో పెట్టుకున్నా కానీ ఎలా పెట్టినా కానీ బూజు పట్టకుండా, కలర్ అనేది మారకుండా ఫ్రెష్గా ఉంటాయి. షాపింగ్ మాల్లో కొత్త డ్రెస్సులు తీసుకున్నప్పుడు ఇలాంటి ట్యాగ్స్ వస్తాయి కదండి, వాటిని పారేయకుండా వీటికి ఇలా ఒక రబ్బర్ బ్యాండ్ను వేసేసి ముడివేయాలి. ఒక పాత మాస్క్ను తీసుకొని సీజర్తో 2 sides కూడా కత్తిరించేసేయాలి. వాషింగ్ మిషన్లో వేసే కంఫర్ట్ ఉంటుంది కదండి, కొద్దిగా క్యాప్లోకి తీసుకొని ఈ మాస్క్ పైన పూర్తిగా వేసేయాలి. లేదా మీ ఇంట్లో ఏదైనా మంచి సువాసన వచ్చేది ఏదైనా పర్వాలేదండి, ఇలా మాస్క్ పైన వేసుకున్నాక చేత్తో కానీ ఇలా మాస్క్తో పూర్తిగా స్ప్రెడ్ అయ్యే విధంగా చూసుకున్నాక దీన్ని ఇలా చిన్నగా మలుచుకోవాలి. ఇలా 2గా మలుచుకొని మనము ముందుగా ట్యాగ్ తీసుకున్నాం కదండి, దాంట్లో దీన్ని పెట్టేసి బెడ్రూమ్లో కానీ, వాష్రూమ్లో కానీ, హాల్లో కానీ ఎక్కడైతే బ్యాడ్ స్మెల్ ఎక్కువగా వస్తుందో ఆ ప్లేస్లో ఒక మేకుకు వేసామనుకోండి, 20 days వరకు కూడా ఇల్లంతా మంచి సువాసన అనేది వస్తుంది. సరుకులు తెచ్చుకున్నప్పుడు ఎక్కువ కేజీలు గోధుమ పిండి కానీ, జొన్న పిండి కానీ, మైదా పిండి, ఏ పిండి అయినా సరేనండి, త్వరగా పురుగు పట్టకుండా ఇలా పిండి అనేది ఫ్రెష్గా స్టోర్ చేసుకోవాలి అంటే 3-4 బిర్యానీ ఆకులను ఇలా పిండి పైన కాకుండా ఒక స్పూన్తో లోపటి వరకు కలిసే విధంగా కలుపుకోవాలి. అప్పుడు పిండిలో ఏదైనా తడి కానీ పురుగు కానీ పట్టకుండా
చాలా రోజుల పాటు ఫ్రెష్గా స్టోర్ చేసుకోవచ్చు. అయితే పిండిని మనము ఇలా 2-3 సార్లు ట్యాప్ చేసేసామనుకోండి, పిండి అనేది అడుగు భాగానికి చేరి దీంట్లోకి గాలి వెళ్ళకుండా పిండి అనేది చాలా ఫ్రెష్గా ఉంటుంది. కిచెన్లో వంట చేయాలన్నా ఏది చేయాలన్నా గ్యాస్ లైటర్ అనేది ఖచ్చితంగా యూజ్ చేస్తామండి. అయితే గ్యాస్ లైటర్ని మనము కిచెన్లోనే ఎక్కడనో అక్కడ పక్కకు పెట్టేయటం వలన దానిపై ఆయిల్ చింది ఇలా జిడ్డుగా తయారవుతుంది. గ్యాస్ లైటర్ని వాటర్తో క్లీన్ చేయలేం కాబట్టి కొద్దిగా కోల్గేట్ పేస్ట్ని ఈ గ్యాస్ లైటర్ పైన అప్లై చేసి ఇలా చేత్తో కానీ స్క్రబ్బర్తో కానీ రుద్దేసేయండి. ఇలా పూర్తిగా రుద్దేసిన తర్వాత మన ఇంట్లో ఉండే ఒక టిష్యూ పేపర్ని కానీ లేదా ఏదైనా మెత్తగా ఉండే క్లాత్ని తీసుకొని ఈ గ్యాస్ లైటర్ని నీట్గా తుడుచుకోవాలి. దీనివల్ల దానిపై ఉండే జిడ్డు మరకలు అనేవి పోయి మంచి షైనింగ్లోకి ఈ గ్యాస్ లైటర్ అనేది కనిపిస్తుంది. కొత్తిమీర కానీ పుదీనా, కరివేపాకు, ఆకుకూరలు ఏవైనా సరేనండి. ఇక్కడ మెంతి కూరని తీసుకున్నాను నేను. ఇది కవర్లో ఇలా తెంపి పెట్టిన తర్వాత 4-5 డేస్కి ఇలా వాడిపోయినట్టు తయారైందండి. ముందుగా మనము ఒక బౌల్లో కొన్ని వాటర్ని వేసుకొని సాల్ట్ను వేసుకున్నాక ఏ ఆకుకూర అయినా పర్వాలేదండి, ఇలా వాటర్లో కొద్దిసేపు ఒక 10 to 15 minutes పాటు ఈ వాటర్లో మునిగేటట్టు పూర్తిగా అందులోనే ఉంచేసేయాలి. 10 minutes తర్వాత ఈ ఆకుకూర ఎలా ఉందో చూపిస్తాను చూడండి. ఇంతకుముందు వాడిపోయినట్టు కనిపించింది కదండి, ఇప్పుడు ఫ్రెష్గా ఆకులన్నీ కూడా విడివిడిగా కనిపిస్తాయి. ఇలా వాడిపోయిన ఏ ఆకుకూరలైనా సరేనండి, మనము వంట చేసే ముందు ఒక 10 to 15 minutes పాటు సాల్ట్ వేసిన వాటర్లో ఉంచేసామనుకోండి, ఆకుకూరలు అనేవి ఫ్రెష్గా తయారవుతాయి. కాజు కానీ బాదం కానీ ఏదైనా మనము గార్నిష్ కోసం సర్వ్ చేసుకునేటప్పుడు ఇలా చిన్నగా సీజర్తో కానీ నైఫ్తో కానీ కట్ చేస్తాం కదండి, అప్పుడు ఇవి గట్టిగా ఉండటం వలన ఇవి చిన్న చిన్న పీసెస్గా వస్తాయి. అలా కాకుండా మనము కొబ్బరి తురిమే దానితో ఇలా చిన్నగా మనము ఎంత సన్నగా కావాలంటే అంత సన్నగా తురుముకోవచ్చు. ఏదైనా స్వీట్స్లోకి కానీ లేదా పైన గార్నిష్ కోసం చేయాలంటే ఇలా సన్నగా తురుముకున్నాం అనుకోండి, చాలా టేస్టీగా ఉంటుందండి. మనము ఎప్పుడైనా బాదం మిల్క్ ఏవైనా చేసుకున్నప్పుడు ఇలా నైఫ్తో కట్ చేయడం కంటే ఇలా తురుముకొని చూడండి. తర్వాత వీటిని ఒక డబ్బాలో వేసుకొని అప్పటికప్పుడు మనము దేనిపైన స్వీట్ పైన గార్నిష్ చేయాలంటే తర్వాత తీసుకొని వీటిని యూజ్ చేసుకోవచ్చు. తీసుకున్న కొన్ని కాజు బాదంలకే ఇలా తురుముకున్నాం అనుకోండి, ఎక్కువ తీసుకున్న విధంగా కనిపిస్తాయి. సమ్మర్ వచ్చేసింది కదండి, ఎక్కువగా మనము ఈ సమ్మర్లో నిమ్మకాయ రసాన్ని కానీ నిమ్మకాయని యూజ్ చేస్తాం. మనము ఇలా కట్ చేసిన నిమ్మకాయని డైరెక్ట్గా మనము ఒక బౌల్లో రసాన్ని తీసామనుకోండి, అందులో నుంచి గింజలు అనేవి ఇందులో డైరెక్ట్గా పడతాయి. అప్పుడు మనము చేత్తో తీయాల్సిన పని అయితే ఉంటుంది. అలా కాకుండా ఇలా చిల్లులు గరిట ఉంటుంది కదండి, ఏ స్పూన్ అయినా సరే తీసుకొని మనము దానిపైన ఇలా నిమ్మకాయ రసాన్ని తీసుకున్నాం అనుకోండి, ఈ గింజలు అనేవి బౌల్లో పడకుండా నిమ్మకాయ రసం మాత్రమే బౌల్లోకి వచ్చేస్తుంది. అప్పుడు మనము చేత్తో తీయాల్సిన పని కూడా ఉండదండి. ఇలా ఎక్కువగా నిమ్మకాయ రసాన్ని తీసినప్పుడు ఈ టిప్ అనేది యూజ్ అవుతుంది. సబ్బు తునుకలను మనము అలాగే పెట్టేస్తామండి, లేదా కొత్తది ఏదైనా సబ్బు తీసినప్పుడు దానికి గట్టిగా ఇలా అతికించేస్తాము. ఇలా ఎక్కువగా సబ్బు తునుకలు ఉన్నప్పుడు వాష్రూమ్లో ఉండే ఫ్లష్ ట్యాంక్లో ఈ సబ్బు తునుకలన్నింటినీ కూడా వేసేయండి. ఇవి కొద్దిసేపటి తర్వాత పూర్తిగా నానిపోతాయండి. తర్వాత మనము ఎప్పుడు కూడా ఫ్లష్ ఆన్ చేసిన వెంటనే కూడా నురుగతో పాటు మంచి సువాసన అనేది వస్తుంది. దీనివల్ల వాష్రూమ్ కూడా చాలా రోజుల పాటు నీట్గానే ఉంటుంది. నిమ్మకాయని ఒకటి కట్ చేసి దాంట్లో హాఫ్ భాగం మాత్రమే తీసుకున్నాక దీంట్లో ఉండే గింజలన్నీ తీసేయండి. మనము ప్రతిరోజు రైస్ వండుకునేటప్పుడు దాంట్లో నిమ్మరసాన్ని కొద్దిగా వేసామనుకోండి, రైస్ అనేది తెల్లగా పొడి పొడిగా వస్తుంది. రైస్ కంప్లీట్ అయిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. మనము కొత్త రైస్ తీసుకున్నప్పుడు రైస్ అనేది మెత్తగా తయారవుతుంది కదా, అలాంటి వాటిలో నిమ్మరసాన్ని వేసామనుకోండి, రైస్ అనేది మెత్తగా కాకుండా ఇలా పొడి పొడిగా తెల్లగా వస్తుంది. కర్రీ కోసం మనము ఆనియన్స్ ని ఎక్కువగా కట్ చేసినప్పుడు ఇలా పొట్టు తీసిన ఆనియన్స్ అనేవి మిగిలిపోతాయి కదండి, బయట అలాగే పెట్టేసినా కానీ ఫ్రిడ్జ్లో పెట్టినా కానీ నల్లబారిపోతాయి. దీనిపై కొద్దిగా వంట నూనెను ఇలా పైన అలాగే లోపల పూర్తిగా అప్లై చేసి ఫ్రిడ్జ్లో కానీ బయట పెట్టినా కూడా 4-5 days వరకు ఈ ఆనియన్స్ అనేవి నల్లబడకుండా తర్వాత యూజ్ చేసుకోవడానికి వీలవుతుంది. పాడైపోయిన వేస్ట్గా ఉన్న బ్రష్లు ఉంటాయి కదా, దాంట్లో నుంచి ఒకటి తీసుకొని నైఫ్ని వేడి చేసి పైన ఉన్న బ్రష్ వరకు మాత్రమే కట్ చేసుకోవాలి.
ఇప్పుడు క్యాండిల్ సహాయంతో కానీ లేదా గ్యాస్ స్టవ్ సహాయంతో దీన్ని కొద్దిగా వేడి చేసి బ్రష్ని ఇలా పెట్టేసిన తర్వాత వాష్రూమ్లో ప్రతిరోజు మనము క్లీన్ చేసుకున్నా కానీ ఇలాంటి చిన్న చిన్న స్పేస్లో మనము మామూలుగా బ్రష్తో కానీ స్క్రబ్బర్తో క్లీన్ చేయలేకపోతామండి. అలాంటి వాటి ప్లేస్లో ఇలా పాడైపోయిన ఒక బ్రష్తో మనం క్లీన్ చేసుకున్నాం అనుకోండి, చిన్న చిన్న స్పేస్లో ఈజీగా క్లీన్ అయిపోతుంది. అప్పుడు వాష్రూమ్ ఎక్కడ చూసినా కూడా చాలా నీట్గా కనబడుతుంది. పొట్టు తీసిన మునక్కాడలు కానీ పొట్టు తీయని మునక్కాడలు ఏవైనా సరేనండి, ఫ్రిడ్జ్లో మనం కవర్లో పెట్టి అలాగే పెట్టేసిన తర్వాత 4-5 డేస్కి ఇవి వాడిపోయినట్టు ఇలా గట్టిగా తయారవుతాయి కదా. వీటన్నిటిని కూడా ఒక బౌల్లో వేసుకొని ఐస్ వాటర్ని కానీ ఐస్ ముక్కలను కానీ వేసేసి ఒక 5 to 10 minutes పాటు అలాగే ఉంచేసేయండి. తర్వాత ఇవి మళ్ళీ గట్టిగా కాకుండా మెత్తగా మళ్ళీ ఎప్పటి మాదిరిగా ఫ్రెష్గా ఉంటాయి. ఇప్పుడు సమ్మర్ కదండి, మనము బయటికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా వాటర్ బాటిల్స్ని తీసుకెళ్తాము. అయితే ఈ వేడికి దాంట్లో ఉండే వాటర్ అనేది వేడిగా తయారవుతాయి. ఇలా వాటర్ని తీసుకెళ్ళేటప్పుడు మన ఇంట్లో సాక్స్ ఉంటుంది కదండి, ఉతికిన సాక్స్ను వాటర్లో పూర్తిగా తడిపేసి దాంట్లో కొన్ని వాటర్ని తీసేసిన తర్వాత ఈ వాటర్ బాటిల్కి వేసి బయటకి ఎక్కడికి తీసుకెళ్ళినా కూడా కొద్దిసేపటి వరకు చల్లగా ఉంటాయి. కూలింగ్ బాటిల్ క్యాప్స్ ఉంటాయి కదండి, దానికి ఇలా చిన్నగా హోల్స్ చేసిన తర్వాత దీంట్లో కాటన్ని కొద్దిగా పెట్టేసేయండి. కంఫర్ట్ ఉంటుంది కదండి, వాషింగ్ మిషన్లో వేసే కంఫర్ట్ని కానీ మంచి సువాసన వచ్చేది ఏదైనా సరేనండి, ఇలా కాటన్ మీద వేసి మనము వాష్రూమ్లో కానీ బెడ్రూమ్లో కానీ హాల్లో కానీ ఎక్కడైతే మనకి బ్యాడ్ స్మెల్ అనిపిస్తుందో ఆ ప్లేస్లో పెట్టేసామనుకోండి, ఆ రూమ్ అంతా కూడా మంచి సువాసన అనేది వస్తుంది. టాప్ లోడ్ వాషింగ్ మిషన్ అయినా ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ అయినా సరేనండి, వాటర్ వెళ్ళే పైప్ ఉంటుంది కదండి, దాన్ని మనము 20 డేస్కి కానీ 1 మంత్కి ఒకసారి అయినా క్లీన్ చేసుకోవాలి. లేదంటే వాషింగ్ మిషన్ అనేది త్వరగా పాడయ్యే అవకాశం ఉంటుంది. అప్పటికప్పుడు మనము చింతపండులో నుంచి గుజ్జును తీయాలంటే టైం పడుతుంది కదండి, ముందుగానే నానబెట్టుకోవాల్సి ఉంటుంది. అలా కాకుండా ప్రెషర్ కుక్కర్లో కానీ ఏదైనా గిన్నెలో మనము కర్రీ చేసేటప్పుడు దానిపైన ఈ చింతపండును పెట్టేసి ఒక 5 to 10 minutes పాటు వేడికి అలాగే ఉంచేసామనుకోండి, చింతపండు అనేది మెత్తబడుతుంది. ఆ తర్వాత దీంట్లో కొన్ని వాటర్ని వేసి చింతపండులో ఉండే గుజ్జును తీసామనుకోండి, చాలా ఈజీగా వచ్చేస్తుంది. అయిపోయిన కోల్గేట్ పేస్ట్ ఉంటుంది కదండి, దాన్ని తీసుకొని సీజర్తో ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా చివరి భాగాన కట్ చేసుకోవాలి. దీంట్లో కొద్దిగా పేస్ట్ ఉంటుంది కాబట్టి దాన్ని వాటర్తో క్లీన్ చేసిన తర్వాత మనము చదువుకునేటప్పుడు ఎక్కడి వరకు చదివామో ఆ ప్లేస్లో ఇలా కట్ చేసిన దాన్ని పెట్టేసామనుకోండి, తీసేటప్పుడు ప్రతి పేజీ నెంబర్ని వెతకాల్సిన పని లేకుండా ఇలా డైరెక్ట్గా తీసుకొని చదవవచ్చు. సమ్మర్లో ప్రతిరోజు ఫ్యాన్ కానీ కూలర్ ఏసీ నడుస్తూ ఉంటుందండి. ఆ టైంలో క్యాలెండర్స్ కానీ దేవుని ఫోటో పేపర్స్ ఉంటాయి కదా, అవి గాలికి ఇలా ఎగరటం వలన ప్రతిసారి మనము నిద్రపోయేటప్పుడు డిస్టర్బెన్స్గా అనిపిస్తుంది. పెన్ క్యాప్స్ని కానీ ఇలా బట్టలు పెట్టే క్లిప్లను కానీ టిక్ టాక్ పిన్స్ ఉంటాయి కదండి, వాటన్నిటిని ఇలా క్యాలెండర్కి పెట్టేసామనుకోండి, పేపర్స్ అనేవి కదలకుండా ఉంటాయి. ఫ్రూట్స్ని తీసుకొచ్చినప్పుడు మనము వాటర్లో కడిగి తర్వాత పిల్లలను కానీ మనం కానీ తింటాం కదండి, అలా అస్సలకే చేయకూడదు. వాటర్తో 2-3 times కడిగినా కానీ ఇలా పండ్లపైన ఉండే తెలుపు కెమికల్స్ అనేవి అస్సలకే పోవండి. వీడియోలో చూపించిన మాదిరిగా కొన్ని హాట్ వాటర్ని కానీ లేదా మామూలుగా ఉండే ట్యాప్ వాటర్ని వేసి సాల్ట్ను వేసి ఇలా 2-3 సార్లు బాగా కడిగిన తర్వాత ఈ సాల్ట్ వాటర్లోనే ఒక 5 minutes పాటు అలాగే ఉంచేసేయండి. ఇలా చేయటం వలన ఏ ఫ్రూట్ పైన ఉండే తెలుపు కానీ కెమికల్స్ అనేవి ఈజీగా పోతుంది. అప్పుడు మనము పిల్లలు కానీ మనం తిన్నా కూడా హెల్త్కి చాలా మంచిగా ఉంటుంది. ఎక్స్పైర్ అయిపోయిన ట్యాబ్లెట్ షీట్స్ కానీ ఇలాంటి ఒక వైపర్ని తీసుకొని వీడియోలో చూపించిన మాదిరిగా ఈ వైపర్కి ట్యాబ్లెట్ షీట్స్ని పెట్టేసి ఊడిపోకుండా ఉండటానికి ఒక రబ్బర్ బ్యాండ్ని వేసేయండి. ఈ ట్యాబ్లెట్ షీట్స్ యొక్క చివరి భాగం అనేది షార్ప్గా ఉంటుంది కదండి, టైల్స్ పైన ఫ్లోర్ పైన కానీ ఎక్కడైనా జిడ్డు మరకలు ఎక్కువగా ఉన్నాయి అనుకోండి, ఆ ప్లేస్లో కొద్దిగా విమ్ లిక్విడ్ని వేసి ఈ వైపర్ స్టిక్కి పెట్టిన ట్యాబ్లెట్ షీట్స్తో క్లీన్ చేశారనుకోండి, ఎంత జిడ్డు పట్టిన మరకలైనా చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. గ్యాస్ స్టవ్ వెనుక జిడ్డు మరకలు ఎక్కువగా ఉంటాయి కదండి, ఆ ప్లేస్లో ఇలా వైపర్ స్టిక్తో క్లీన్ చేసుకొని చూడండి, త్వరగా జిడ్డు మరకలు అనేవి పోతాయి. అల్లంపై ఉండే పొట్టు త్వరగా రావాలంటే ఇలా జలిగిన్నెలో కానీ ఇలా గరిటెలో వేసి కొద్దిసేపు వేడి చేసామనుకోండి, పొట్టు అనేది ఈజీగా వచ్చేస్తుంది.
సమ్మర్లో నిమ్మకాయల ప్రైస్ ఎక్కువగా ఉంటుంది కదండి. ప్రతిసారి నిమ్మకాయలను ఇలా నిలువుగా కోసి మనము దాంట్లో నుంచి రసం తీస్తాం, కానీ ఒక్క నిమ్మకాయ కట్ చేసినా కానీ రసం అనేది చాలా తక్కువగా వస్తుందండి. ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా నిమ్మకాయని నిలువుగా 4 సైడ్స్ కూడా కట్ చేసి ఆ తర్వాత రసాన్ని తీసామనుకోండి, ఇలా ఒక్క దానితో తీసిన దానికంటే కూడా చాలా ఎక్కువగా రసం అనేది వస్తుంది. అప్పుడు నిమ్మకాయలు కూడా వేస్ట్ కాకుండా, మన డబ్బులు వేస్ట్ కాకుండా ఇలా ఒక్క నిమ్మకాయతో రసాన్ని ఈజీగా తీసుకోవచ్చు. ప్రతిరోజు మనము రైస్ని వండుకునేటప్పుడు రైస్ని 2-3 టైమ్స్ పాటు వాటర్లో ఇలా శుభ్రం చేస్తాం కదండి. అయితే మొదట కడిగిన వాటర్ని మాత్రం ఇలా ఒక గిన్నెలోకి వేసుకోవాలి. ఆ వాటర్ని చెట్లకు వేసినా కూడా పెరుగుదల ఎక్కువగా ఉంటుందండి. అయితే నిమ్మరసం తీసిన తొక్క ఉంటుంది కదండి, దాన్ని ఇలా బియ్యం వాటర్లో తడిపేసి మన హ్యాండ్స్కి కానీ ఫేస్కి కానీ ఎక్కడైతే బ్లాక్ స్పాట్స్ ఉంటాయో ఆ ప్లేస్లో బాగా అప్లై చేసామనుకోండి, స్కిన్ అనేది మంచి గ్లో వస్తుందండి. ఈ సమ్మర్లో చాలామంది స్కిన్ అనేది డ్రై అయిపోతుంది కదా, ఇలా డ్రై కాకుండా ఉండాలన్నా కూడా ఇలా బియ్యం వాటర్తో మనం క్లీన్ చేసుకున్నాం అనుకోండి, స్కిన్ అనేది డ్రై కాకుండా ఉంటుంది. చూడండి, అప్లై చేసిన దానికి అప్లై చేయని దానికి తేడా ఈజీగా కనబడుతుంది. మన ఇంట్లో ఉండే మిక్సీ జార్ యొక్క బ్లేడ్లు అనేవి గట్టిగా అయినప్పుడు కానీ షార్ప్నెస్ తగ్గిపోయినప్పుడు వేడిగా ఉన్న వాటర్ని కొద్దిసేపు దీంట్లో వేసి 10-15 మినిట్స్ పాటు అలాగే ఉంచేసేయండి. దీనివల్ల బ్లేడ్లు అనేవి షార్ప్నెస్లోకి రావటమే కాకుండా బ్లేడ్లు అనేవి లూజ్గా తయారవుతాయి. మిక్సీ జార్ యొక్క కింది భాగాన ఇలా మురికిగా తయారవుతుంది కదండి, మనము ప్రతిసారి స్క్రబ్బర్తో క్లీన్ చేయలేకపోతాము. కొన్ని హాట్ వాటర్ని వేసి పాడైపోయిన టూత్ బ్రష్కి కొద్దిగా కోల్గేట్ పేస్ట్ని అప్లై చేసి ఈ హాట్ వాటర్లో 2-3 టైమ్స్ ఇలా బాగా కడిగేసామనుకోండి, దాంట్లో ఉండే జిడ్డు అనేది పూర్తిగా వచ్చేస్తుంది. తర్వాత మరొక 2-3 టైమ్స్ ఫ్రెష్ వాటర్తో క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేయటం వలన మిక్సీ జార్ అడుగు భాగాన ఉన్న మురికి అంతా కూడా ఈజీగా క్లీన్ అయిపోతుంది. మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరో యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.